ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం సమయానుకూలంగా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే న్యూ లైఫ్ లేదా క్రొత్త జీవితం లేదా నూతన జీవితం అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. నూతన జీవితము లేదా క్రొత్త జీవితం లేదా న్యూ లైఫ్ అనే ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి మనిషి జీవితంలో నూతనత్వాన్ని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నూతనంగా బ్రతకాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నూతన వస్తువులు అనుభవించాలని కోరుకుంటారు. నూతన వస్త్రాలు కోరుకుంటారు. మనం గమనిస్తే నూతనముగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. పాతవి కానీ పాత స్థితిలో కానీ ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ మనం ఎంత నూతనంగా ఉండాలని కోరుకుంటున్నా, ఎంత నూతనంగా బ్రతకాలని కోరుకుంటున్నా, మన పాత జీవితము లేదా పాత బ్రతుకులు లేకపోతే పాత అనుభవాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే మరలా వెనకలాగి మనలో నూతనత్వాన్ని తీసివేసి మనల్ని ఒక పాత వ్యక్తిగా లేకపోతే కోల్పోయిన వారిగా లేకపోతే జయము లేని వారిగా విజయము లేని వారిగా మనల్ని నిలబెడుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో మీరు నిలబడి మీ బ్రతుకుల్లో ఒక అద్భుతం చూస్తూ నూతన అనుభవాల్లో మీరు జీవించాలి అని అంటే ఎప్పుడు కూడా మీ బ్రతుకులో మీరు నూతనత్వాన్ని ఆశిస్తూ నూతనమైన కార్యాలు జీవితంలో అనుభవించడం కోసం మీ మనస్సును దేవుని మీద మీరు లగ్నం చేస్తూ ముందుకు నడవాలి. నూతనత్వం అనేది మన జీవితంలోనికి ఎలాగొస్తుంది, నూతన జీవితం అనేది మనం ఎలా అనుభవించగలం అనేది మనం గమనిస్తే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన అనుభవం కోసం ఈరోజు మనం చదివిన ఈ యొక్క చిన్న వాక్యములో నుండి ఈ 3 మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే 2వ భాగంలో నుంచి ఉన్న మాటను మీరు గమనిస్తే, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఇక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఒక వ్యక్తి నూతన అనుభవంలోనికి రావడానికి, ఒక వ్యక్తి నూతన జీవితాన్ని జీవించడానికి వారి జీవితంలో కలిగి ఉండాల్సిన బలమైన శక్తి కలిగిన అనుభవాలు 3. మొట్టమొదటిది, ఆ వ్యక్తి తన జీవితంలో ఏం చేయాలంటే మనసు మారాలి. మొట్టమొదటి చెప్పండి ఏంటి? మనసు మారాలి. రెండవది చూడండి, మీరు గమనిస్తే వాక్యం మీరు పర్టికులర్గా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడింది ఏంటంటే నూతన పరచబడాలి. 1 మనసు మారాలి, 2 చెప్పాలందరూ కలిసి నూతన పరచబడాలి, 3వది రూపాంతరము చెందాలి. 3వది రూపాంతరము చెందాలి. వింటున్నారా? వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తుంది. ఈ యొక్క 2వ భాగంలో ఈ 2వ వచనంలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న 2వ భాగంలో మాటను మనం గమనిస్తే 3 మాటలు. మొట్టమొదటిది చెప్పండి త్వరగా, మొట్టమొదటిది మనసు మారాలి, 2వది నూతన పరచబడాలి, 3వది రూపాంతరము చెందాలి. ఈ 3 మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో ఒక అద్భుతమైన నూతనత్వాన్ని మనం ప్రతి దినము మనం అనుభవించగలుగుతాం. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? త్వరగా రాసుకొని నా వైపు చూస్తూ ఉండండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఒక వ్యక్తి తన జీవితంలో నూతన జీవితాన్ని, నూతన అనుభవాన్ని, నూతన ఆశీర్వాదాన్ని, నూతన అనుభవాలతో కూడుకున్న విడుదల కలిగిన కార్యాన్ని అనుభవించడం కోసం దేవుని వాక్యం చెప్తున్న మాట, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట, మనం బ్రతుకుల్లో మన మనసు మారాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనసు ఎక్కడ ఉంటుంది ఒక్కసారి ప్రశ్నించుకుంటారా? మీ మనసు ఎక్కడ ఉంటుంది మీకు తెలుసా? మీకు మనసు ఎక్కడుంటుంది? మనసు ఎక్కడన్నా బయట ఉంటుందా, లేకపోతే అది మన యొక్క జీవితంలో లేకపోతే మన యొక్క దేహంలో ఒక భాగమా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఏమనంటే, నేను బ్రతుకుతున్నాను, నేను జీవంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను అని అనుకుంటారు. కానీ ఈ యొక్క మనిషి జీవితంలో ఉన్న భాగాలు చాలామందికి తెలియదు. అందుకోసమే కొంచెం తత్వం తెలిసిన వాళ్ళు, అలాగే కొంచెం చదువు తెలిసిన వాళ్ళు, జ్ఞానము తెలిసిన వాళ్ళు దీని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గమనిస్తే సత్యాన్వేషకులు అంటారు చూసారా? సత్యాన్ని గ్రహించేవాళ్ళు, సత్యాన్ని వెతికేవాళ్ళు, లేదా మనిషి యొక్క తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ లోకంలో వారు బ్రతకడానికి ఉపయోగపడే గొప్ప అనుభవాలు, మనిషిని గెలవడానికి, మనిషిని జయించడానికి ఉపయోగపడే అనుభవాల గురించి ఆలోచించేవారు దీన్ని గమనిస్తారు, దీని గురించి ఆలోచన చేస్తారు. మనిషి జీవితాన్ని స్థూలంగా 3 రకాలుగా చెప్పొచ్చు. మనిషి జీవితాన్ని స్థూలంగా 3 రకాలుగా చెప్పచ్చు. 1 శరీరము, 2వది మనసు, 3వది ఆత్మ. వింటున్నారా? శరీరము, మనసు లేదా ఆత్మ, ఈ 3 విషయాల కలయికే మనిషి. ఈ 3 విషయాల కలయికే మనిషి. ఇంకా బాగా చెప్పాలంటే మనసు లేదా చెప్పాలి మనసు లేదా
ఆత్మ, ఇంకోటి శరీరము, దీనితో పాటుగా ప్రాణము అని అంటారు. దీన్ని మనసుతో లేదా ఆత్మతో మనం ముడిపెడుతూ ఉంటాం. సర్వసాధారణంగా ప్రాణాత్మ దేహాలు కలిగిన పరిపూర్ణమైన ఏకత్వమే మనిషి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక వ్యక్తిని ప్రాణము లేకుండా దేహముతో మనసుతో మనం ఊహించలేం. వింటున్నారా? ప్రాణము లేని దేహము మనసు అది బ్రతికి ఉన్నట్ట చచ్చిపోయినట్ట? చెప్పాలి. మనసు ఉంది లోన, కానీ ప్రాణం లేదు, శరీరం మాత్రం ఉంది. ఆ మనిషికి అలా ఉపయోగం ఉంటుందా? సరే, ఇప్పుడు శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు లేదు. మనసు లేదు, వారి వల్ల ఉపయోగం ఉంటుందా? కఠినాత్ములు ఉంటారు, వారి వల్ల ఉపయోగం ఉంటుందా? దేనికి ప్రతిస్పందించరు, వారి వల్ల ఉపయోగం ఉంటుందా? చాలామంది బాధపడుతూ ఉంటారు. మా భర్తకు, లేకపోతే నా యొక్క బిడ్డకు, లేకపోతే నా యొక్క కన్నవారికి, లేకపోతే నా కట్టుకున్న వారికి, నాకు నా జీవితంలో నా స్నేహితులకు, నా యొక్క చుట్టుపక్కల వారికి మనసు లేదండి అంటూ ఉంటారు. మనసు లేకపోవడం ఏంటి అంటే, నీకు అనుకూలంగా వారు ఏం చేయలేకపోతున్నారు, ప్రతిస్పందించలేకపోతున్నారు. అంటే మనసు లేని భర్త వల్ల, భార్య వల్ల చెప్పాలి ఉపయోగం లేదు. మనసు లేని జీవితం వల్ల కూడా చెప్పండి త్వరగా ఉపయోగం లేదు. అంటే శరీరముతో పాటే బాడీతో పాటు ప్రాణముతో పాటు ఏముండాలి? మనసు ఉండాలి. ఇప్పుడు మనసు శరీరం ఉండి, మనసు ప్రాణం ఉండి, ఒకవేళ శరీరం లేదనుకోండి, దాన్ని ఏమంటారు? ఎగ్జాక్ట్గా కొంతమంది కరెక్ట్గా క్యాచ్ చేశారు. వాక్యాన్ని మీరు జాగ్రత్త ఫాలో అయితే వెంటనే అర్థమైపోద్ది. శరీరము లేకుండా ఒకవేళ మనకు గనక ఏదైనా ఒక రూపము నీడలాగా కనపడుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? దెయ్యమో, భూతమో, లేకపోతే ఈ లోకంలో మనం చెప్పే ఈ లోకంలో ఆత్మో, ప్రేతాత్మో అంటూ ఉంటాం. అవును కదా? అంటే ఒక మనిషి పరిపూర్ణమైన వ్యక్తి అవ్వాలంటే ఏముండాలి చెప్పండి? ప్రాణం ఉండాలి, అంటే మనస్సు ఉండాలి, అలాగే శరీరం ఉండాలి, అలాగే ఆత్మ కూడా ఉండాలి. సో అందుకోసమే మైండ్ అనేది చాలా ముఖ్యమైనది, మనసు అనేది చాలా ముఖ్యమైనది, బాడీ అనేది చాలా ముఖ్యమైనది, సోల్ అనేది చాలా ముఖ్యమైనది. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులు? జాగ్రత్తగా వినండి. వెనకున్న వారు కూడా ఈరోజు కొంచెం లోతులోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. ఏ మనిషి అయినా విజయం సాధించాలి అని అంటే, ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలి, నేను సాధించడానికి, నా జీవితంలో నేను బ్రతకడానికి, నేను ఒక ఉపయోగకరమైన పాత్రగా బ్రతకడానికి, ఒక విలువైన వాడిగా, విలువైన దానిగా ఉండాలి అని అంటే, ఎవరి చేత అవమానపరచబడకూడదు, ఎవరు నన్ను వేలెత్తి చూపించబడకూడదు అని అంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తి తనను తాను గెలవాలి. ఇంకా బాగా చెప్పాలంటే నిన్ను నువ్వు గెలవాలి. వింటున్నారా? ఇది కొంచెం లోతులోనికి వెళితే మీకు అర్థమవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే, ఇప్పుడు నేను తత్వంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తే ఇది మాకు అర్థమవుతుంది. నిన్ను నువ్వు గెలవలేకుండా నీ జీవితంలో ఎవరినీ గెలవలేవు. నిన్ను నువ్వు గెలవలేకుండా నీ జీవితంలో ఎవరినీ గెలవలేవు. ఎలా అని అంటే, జాగ్రత్తగా వినండి. నీ మనసును నువ్వు గెలవలేకుండా, అంటే నీ మనసు కనుక చలనం అంటే అది ఒక రకమైన అదుపు లేకుండా, అది విచ్చలవిడిగా ఆలోచించే మనసు అనుకో, దాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకోకుండా, నువ్వు గంటలలో చేసుకోకుండా ఇతరుల మనసును నువ్వు గెలవగలవా? ఇతరుల ప్రేమను నువ్వు గెలవగలవా? చెప్పాలి. నీ మనసు నీకే కంట్రోల్ లేనప్పుడు ఇతర మనసులు నువ్వు ఎలా గెలుస్తావు? అర్థమైందా? అలాగే నీ ప్రాణాన్ని నువ్వే గెలవలేనప్పుడు ఇతర ప్రాణాలను ఎలా రక్షిస్తావు? నీ శరీరాన్ని నువ్వే గెలవలేనప్పుడు నువ్వు ఇతర శరీరాల్ని, లేకపోతే ఇతర వ్యక్తుల్ని నువ్వు ఎలాగా మంచి మార్గంలో నడిపిస్తావు? ఆలోచన చేశారా? అందుకోసమే నిన్ను నువ్వు గెలవడం అనేది చాలా ముఖ్యమైనది. అర్థమైందా? కాంక్వర్ యువర్ సెల్ఫ్ అంటే దాని అర్థం ఏంటంటే, ముందు నిన్ను నువ్వు గెలవడానికి ప్రయత్నం చేయి. ఏ వ్యక్తి అయితే తనను తాను గెలవగలుగుతాడో, ఇంకా బాగా చెప్పాలని చెప్తాను వినండి. ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకో, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఇలా ఒక పక్కన పెట్టుకొని నువ్వు పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి ఒక అధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టావు. ఇలా అధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు అనుకోవాలి ఏమిటి తెలుసా, నేను ఈ అధ్యాయం పూర్తయ్యేంత వరకు ఏ మెసేజ్ వచ్చినా, ఏ ఫోన్ వచ్చినా దీని వైపు చూడను. ఇప్పుడు నువ్వు ఈ ఫోన్ వైపు చూస్తున్నావు అని అంటే నీ మనసు నీకు చెప్తుంది దీనికి మెసేజ్ వచ్చిందని, నీ మనసు చెప్తుంది దీనికి
ఫోన్ వస్తుందని, కాల్ వస్తుందని, నీ మెసేజ్ చెప్పింది నోటిఫికేషన్ వచ్చిందని, నీకు మనసు చెప్తుంది నోటిఫికేషన్ వచ్చిందని. ఇప్పుడు పక్కన ఇది ఉండగా నువ్వు వాక్యం మీద లగ్నం చేసి మనసు చదువుతున్నప్పుడు టింగ్ అందే, చూడలా కానీ వాక్యమే చదువుతున్నా. ఈ లోపల టపా 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 మెసేజ్లు వస్తానే ఉన్నాయి, అయినా చూడట్లా, వాక్యమే చదువుతున్నావు. ఈ లోపల రింగు ఆగకుండా అస్తమాను ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు చదివి చదివి నీకు అనిపిస్తుంది, కొంచెం సేపు చదివేటప్పటికి ఇన్నిసార్లు ఫోన్ వస్తుందంటే ఇదేదో ఏదన్నా ఇంపార్టెంట్ అయి ఉంటుందేమో, లేకపోతే అదొక్కసారి చూసేసి తర్వాత చదువుకోవచ్చుగా అనిపించింది. వెంటనే వాక్యాన్ని పక్కన పెట్టి దీన్ని తీసావు. తీసిన తర్వాత వచ్చిన మెసేజ్ చూస్తావు, ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ చూస్తావు, ఆ తర్వాత వచ్చిన కాల్ని చెప్పాలి చూస్తావు. నువ్వు చూడాలనుకున్నది ఏంటి? ఒకసారి ఆ ఫోన్ ఎవరో చూద్దాం అనుకున్నావు, కానీ ఆ ఫోన్ నువ్వు ఒకసారి టచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ చూసి కొద్దిసేపటి వరకు మళ్ళీ వాక్యం వైపు నీ మనసు చెప్పాలి రాదు. అంటే ఈ పర్టికులర్ ఒక చిన్న ఎగ్జాంపుల్లో ఈ పర్టికులర్ చిన్న ఎగ్జాంపుల్లో ఏమైందయ్యా అని అంటే, నీ మనసు నువ్వు గెలవలేక నీ మనసు దేని ముందు ఓడిపోయింది చెప్పాలి? ఫోన్ ముందు ఓడిపోయింది. మేబీ అది టీవీ కావచ్చు, ఒకవేళ అది సీరియల్ ముందు కావచ్చు, సినిమా ముందు కావచ్చు, లేకపోతే వ్యక్తుల ముందు కావచ్చు, లోకంలో వ్యసనాల ముందు కావచ్చు, లేకపోతే ఏదైనా త్రాగుడు ముందు కావచ్చు, బానిసత్వం ముందు కావచ్చు, సంబంధం ముందు కావచ్చు, లేకపోతే సరైన స్నేహము కాక దాని ముందు కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ జీవితంలో నీ మనసును నువ్వు గెలవనంతసేపు నీ దేహాన్ని నువ్వు గెలవలేవు. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిద్దాం. చూడండి, గమనించే ముందు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను వినండి. ఎందుకనంటే ఈ విషయం గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనంలోకి మనం వెళ్ళడానికి చక్కగా ఉంటుంది కనుక. హార్వర్డ్ యూనివర్సిటీలో చాలా అద్భుతమైన ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప తత్వవేత్త అందామన్న ఒక అద్భుతమైన ప్రొఫెసర్ ఇలా మాట్లాడారు. ఆయన పేరు విలియం జేమ్స్ అనే ఒక గొప్ప ప్రొఫెసర్ ఇలా అంటారు. ఏమనంటే, మనం ఉండవలసిన దానిలో సగభాగమే మెలకుగా ఉన్నాం. చెప్పాలి ఏంటి? మనం ఉండవలసిన దానిలో సగభాగమే మెలకుగా ఉన్నాం. ఇది కొంచెం మీరు ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రఖ్యాత ప్రొఫెసర్ చెప్తున్న మాట సామాన్యుడు కాదు, చాలా బలమైన మాట చెప్తున్నాడు. అంటే మానవ జాతిని అంతా ఉద్దేశిస్తూ, అంటే మనుషులందరినీ ఉద్దేశిస్తూ అన్నాడు, మనం ఉండవలసిన దానికన్నా సగభాగమే మెలకుగా ఉన్నాం. సగభాగమే మెలకుగా ఉన్నాం. ఉండవలసిన దానికన్నా సగభాగమే మెలకుగా ఉన్నామంట. అమ్మో, అదేంటి మనం అంతా మెలకుగా లేమా అంటే అంటారు ఈయన. ఏమనంటే, మనం ఉండవలసిన దానిలో సగభాగమే మెలకు ఉన్నాం. మనకున్న శారీరక మానసిక వనరులలో చాలా కొద్ది వాటిని మాత్రమే మనము ఉపయోగించుకుంటున్నాం. స్థూలంగా చెప్పాలంటే, ఒక మనిషి చాలా చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. అతనిలో ఎన్నో రకాల సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించుకోకుండా ఉండడానికి అతను అలవాటు పడిపోయాడు అని అన్నాడు. అట్లా మీకు అర్థమైనాయా? మనం మన జీవితాల్లో సగభాగమే మెలకుగా ఉన్నామని అంటారు. ఏమంటే, మనకు శారీరకంగా మానసికంగా వనరుల్లో, మనకున్న శారీరక మానసిక వనరుల్లో కొద్ది వాటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. మానసికంగా శారీరకంగా చాలా వనరులు దేవుడు మనకిచ్చాడు. కానీ వాటన్నిటిని మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పాలి? వాటన్నిటిని మనం ఏం చేయలేకపోతున్నాం? వినియోగించుకోలేకపోతున్నాం. స్థూలంగా చెప్పాలంటే, ఒక మనిషి చాలా చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. ఇది చాలు, ఈ చిన్న దాంట్లో మనం బతికేద్దాంలే, ఈ చిన్న పరిధిలో మనం ఉందాంలే, అనవసరంగా ఏదోదో ఆలోచించేందుకు మనం రిస్కులు చేయడం అనుకుంటూ చిన్న పరిధిలోనే జీవిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో రకాల శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించకుండా ఉండడానికి అతను, అంటే ఒక మనిషి ఏమైపోయాడు? అలవాటు పడిపోయాడు. ఎన్నో రకాల శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వాటిని ఉపయోగించకుండా ఉండడానికి మనిషి ఏమైపోయాడు? అలవాటు పడిపోయాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మనిషికి ఉన్న అనేక సామర్థ్యాలని మనుషులు ఏం చేస్తున్నారంటే, వారి జీవితంలో వాటిని ఉపయోగించుకోకుండా దాన్ని నిద్రాణ స్థితిలోనికి వదిలేస్తున్నారు. కొంతమంది మత్తు పదార్థాలతో మత్తులో ఉండిపోయి వారికి ఉన్న గొప్ప అద్భుతమైన మాటకారితనాన్ని, తలాంతులను, అలాగే మంచి వ్యవహారాలు చూడగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలను, వ్యవసాయం చేయగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలను, శాసించగలిగిన ఊరులను,
లేదా ప్రాంతాలను, లేకపోతే రాజకీయాలను, లేకపోతే ఈ లోకంలో అనేక తలాంతులలో శాసించగలిగిన గొప్ప శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వారు ఏం చేస్తున్నారు తెలుసా? వాటిని ఉపయోగించుకోకుండా వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు మత్తులో నిద్రాణ స్థితిలో ఉండిపోయి వారి జీవితంలో నిరుపయోగంగా మారిపోతున్నారు. ఎన్నో చేయగలిగిన వారు ఏమీ చేయలేనట్టు బ్రతుకుతున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎందుకు తన బ్రతుకులో పరిపూర్ణంగా అనుభవించకుండా, పరిపూర్ణంగా చేయకుండా, పరిపూర్ణంగా మెలకువగా ఉండకుండా తన జీవితంలో ఎందుకు నిద్రాణ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు? ఉన్న వనరులు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు? ఉన్న వనరులు ఎందుకు తన జీవితంలో ప్రతి విషయంలో తన శక్తి సామర్థ్యాలు 100% ఉపయోగించుకోలేకపోతున్నాడు అంటే, ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు అంటే తన మనసును అతను గెలవలేకపోవడం వల్ల, లేదా ఆమె గెలవలేకపోవడం వల్ల. ఏంటి? మనసును గెలవలేకపోవడం వల్ల. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, ఇందులో చదువుకునే బిడ్డలు ఉన్నారు. వారి జీవితంలో వారు గనక చక్కగా చదవాలని ఒక తీర్మానంతో గనక నిలబడి చదువు ఉండి ఉంటే వారు ఏమయ్యేవారు చెప్పండి? వారు ఏమయ్యేవారు? ర్యాంకర్స్గా నిలబడతారు. అంతేనే కదా? నా పని ఏదో నేను చూసుకుంటే, ఉదయం లేచిన తర్వాత నా బాధ్యత ఏంటి? నాకు తిండి పెడతారు, నాకు చక్కని నాకు కావలసిన అవసరాలను తీరుస్తున్న నా యొక్క కుటుంబం, నా తల్లిదండ్రులు ఉండగా నా బాధ్యత ఏంటి? చదవాలి అని గనక మనకు తెలిస్తే, అది మన మనసును మనం నిగ్రహంతో మనం ఉంచుకోగలిగితే, ఆట కాదు, పాట కాదు, లేకపోతే అన్ని రకాలైన స్నేహాలు కాదు, నేను నా జీవితంలో చదవాలని గనక వారు ఆత్మను, లేకపోతే క్షమించండి, వాళ్ళ మనసును గెలవగలిగితే వారి జీవితంలో ర్యాంకర్స్గా ఉంటారా, లేకపోతే వారి జీవితంలో ఫెయిల్ అయ్యేవారుగా ఉంటారా? చెప్పాలి. ఖచ్చితంగా ర్యాంకర్స్గా నిలబడతారు. అంటే మనసును గెలవలేనివాడు ప్రపంచాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, సమాజాన్ని గెలవలేరు. అందుకోసమే ప్రతి వ్యక్తి కూడా తను చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఒక సహోదరుడు మంచి అద్భుతమైన మాట అన్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఏమని తెలుసా? అయ్యగారు, మన బురద మనం గడుక్కోవాలి, కానీ ఎదటోళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి అందరి బురదలు మనం కడగాలని ప్రయత్నం చేస్తే మనకెక్కువ బురద పట్టేస్తుందండి అని అన్నాడు. ఏంటంట? మన బురద మనం గడుక్కోవడానికి ప్రయత్నం చేస్తే మనం కొంచెం నిదానంగా మన యొక్క బురదంతా తొలగించుకోగలుగుతాం. అందరి విషయాల్లో కనుక మనం దూరేమనుకో, అందరి బురదలు మనకు బట్టి ఇక మనం కడుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా మనం బురదలోనే కూరుకుపోతామండి. ఎవడ పని ఆడు చేసుకుంటే మంచిదండి అని అన్నాడు. వెంటనే ఈ వాక్యం నేను చదివిన ఉన్నాను కనుక నాకు వెంటనే కనెక్ట్ అయ్యాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, వెంటనే ఆలోచించడం మొదలుపెట్టాను. ఎందుకు ప్రతి మనిషి జీవితంలో నా జీవితాన్ని నేను గెలవగలుగుతున్నానా? నా కుటుంబాన్ని నేను గెలవగలుగుతున్నానా? నా వ్యక్తిగత జీవితాన్ని నేను గెలవగలుగుతున్నానా? నాకున్న వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, నా యొక్క కష్టాలను నేను గెలవగలుగుతున్నానా ఆలోచించాలి. కానీ అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ నీ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించకుండా, పరిపూర్ణమైన బ్రతుకును దేవుని కోసం వాడకుండా, నీ కుటుంబంలో గెలవకుండా, నీ బ్రతుకులో గెలవకుండా ఉండిపోయావా? నువ్వు ఎందుకు పనికిరా నిరుపయోగంగా నువ్వు మారిపోతావని గ్రహించి ఎప్పుడైతే నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు విజయకరమైన జీవితాన్ని జీవించడానికి మొదలు పెడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఏం చేయాలి అని అంటే, మనము మన మనసును గెలిచిన తర్వాత మనము పరిపూర్ణమైన అవకాశాలను వినియోగించుకుంటూ మన బ్రతుకులో, మన జీవితంలో మనం నూతనత్వం వైపు మనం అడుగులు వేయాలి. మొట్టమొదటిది యెహెజ్కేలు గ్రంథం 18:32 చదువుదాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18:32 చదువుదాం. మీరు మనసు తిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తున్న ఒక బలమైన మాట చూడండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పరవశుడై, జాగ్రత్తగా వినండి, యెహెజ్కేలును దేవుడు ఒక అద్భుతమైన లోయలోనికి తీసుకువెళ్ళిపోయాడు. ఆత్మవశుడై, పరవశుడై ఆ యొక్క భయంకరమైన లోయలో తిరుగుతూ ఉన్నాడు. ఆ లోయలో ఎక్కడ చూసిన భయంకరమైన ఏమున్నాయి? ఎండిన ఎముకలు. ఎక్కడ చూసిన ఎముకలు, భయంకరమైన ఎముకలతో నిండిపోయిన ఆ లోయలో సంచరిస్తుంటే నరపుత్రుడా వీటిని చూడు, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదేంటి నాయనా, ఎముకలు బ్రతుకుతాయో లేదో, ఎముకలు మరలా జీవాన్ని పొందుకుంటాయో లేదో నాకెలా తెలుస్తుంది నాయనా? నీకు తప్ప అంటం మొదలుపెట్టాడు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు అంటున్నాడు దేవుడు ఏంటి తెలుసా? ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఈ ఎముకలు బ్రతకాలంటే, ఈ నిర్జీవమైన బ్రతకాలంటే, పనికిరానివి పనికొచ్చేవిగా మారాలంటే, పనికిరాని వారు అనుకున్నవారు పనికొచ్చేవారుగా అద్భుతమైన ఆశీర్వాదాలు చూడాలంటే, అవకాశాలు లేని వారు అవకాశాలు చూడాలంటే, ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ వారు ఉన్నతమైన నూతన జీవితాన్ని అనుభవించి నూతన కార్యాలు చూడాలంటే, వ్యవసాయంలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, చేతి పనుల్లోనూ, చదువుల్లోనూ, కెరీర్లోనూ, అన్ని విషయాల్లో ఒక వ్యక్తి ఉన్నతమైన ఘనమైన పాత్రగా నిలబడాలంటే, ఎండిన బ్రతుకు జీవంగా అద్భుతమైన ఫలభరితమైన ఒక మువ్వ వేసిన ఒక అద్భుతమైన చిగురు పట్టాలంటే వారి జీవితంలో చేయవలసిన పని ఏంటంటే, వెంటనే వారి మనసును ఏం చేయాలి? త్రిప్పుకోవాలి. వారి మనసును త్వరగా చెప్పాలి. ఏం చేయాలి? త్రిప్పుకోవాలి. చాలా బలమైన మాట. నాతో కలిసి అందరూ చెప్పండి. ఎవరైతే జీవాన్ని పొందుకోవాలనుకుంటారో, ఎవరైతే ఎండిన బ్రతుకులు, ఎండిన అనుభవాలు, ఎండిపోయిన పరిస్థితుల్లో నుండి ఒక జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? వారు వారి మనసును త్రిప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే వారు మనసును త్రిప్పుకుంటారో ఎండిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు. రాయబడిన మాట చూడండి. ఎవరైతే మనసును త్రిప్పుకుంటారో అప్పుడు వారు బ్రతుకుతారు. బ్రతుకు కావాలి అనంటే చెప్పాలి. బ్రతుకు కావాలి అనంటే మనసు తిప్పుకోవాలి. బ్రతకాలి అనంటే మనసు తిరగాలి. మనసు మారకుండా, మనసు తిరగకుండా, మనసు లోకము నుండి త్రిప్పివేయబడకుండా ఒక వ్యక్తి తన జీవితంలో, తన బ్రతుకులో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు అనుభవించడం, నూతన అనుభవాలు అనుభవించడం, ఎండిన బ్రతుకులో నుంచి జీవాన్ని పొందుకోవడం అసాధ్యం. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే సొలొమోను గురించి వ్రాస్తూ, సొలొమోను గురించి అద్భుతమైన మాట చెప్తూ పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటి తెలుసా? సొలొమోను భార్యలు ఏం చేశారు తెలుసా? దేవుని తట్టు నుండి అతని మనసును విగ్రహాల వైపు, లేకపోతే లోకం వైపు త్రిప్పేశారు అని వ్రాయబడింది. ఇప్పుడు సొలొమోను బ్రతికినట్ట లేకపోతే కోల్పోయినట్ట? చెప్పాలి. సొలొమోను బ్రతికినట్ట కోల్పోయినట్ట? చెప్పాలి త్వరగా. గొప్ప జ్ఞాని కావచ్చు, గొప్ప అద్భుతమైన తెలివి కలిగిన వాడు కావచ్చు, ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించున్నాడు కావచ్చు, కానీ లోకం వైపు త్రిప్పబడిన తర్వాత సమస్తాన్ని కోల్పోవడం మొదలుపెట్టాడు. కానీ పరిశుద్ధ లేఖనంలో అది రాయబడకపోయినా చరిత్ర గ్రంథాలు చెప్తున్న మాట ఏంటి తెలుసా? సొలొమోను తన అవసాన కాలములో మరలా దేవుని వైపు తిరిగాడని సాక్ష్యం చెప్తున్నాయి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరచాను. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎండిన బ్రతుకులో నుండి దేవుని వైపు తిరిగితేనే, అంటే ప్రాణము వైపు తిరిగితేనే, బ్రతుకు వైపు తిరిగితేనే, నూతన అత్వం వైపు, నూతన అనుభవాల వైపు తిరిగితేనే ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైన ప్రారంభాన్ని చూస్తారు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈరోజు చాలామంది ఎండిన బ్రతుకుల్లోనే ఉంటున్నారు. లేములోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ నేనెందుకు నా జీవితంలో, నా బ్రతుకులో ఎదగలేను, నేనెందుకు నా జీవితంలో జయించలేను, నేనెందుకు నా జీవితంలో పరిపూర్ణమైన వ్యక్తిగా బ్రతకలేననే ఆశ చాలామంది కలగట్లేదు. అందుకోసం వారు అలాగే ఉండిపోతున్నారు. గొప్ప కవి ఇలా అన్నాడు, పిడికలి మించని హృదయములో, పిడికలి మించని హృదయములో. వింటున్నారా? నన్ను చూడండి ఒకసారి అందరూ, ఒకసారి. ప్రతి ఒక్కరి హృదయం వారి పిడికలంత ఉంటుందా, పిడికల్ని మించి ఉంటుందా? చెప్పాలి. ఇప్పుడు ఏ వయసు వారిని మనం చూస్తే వారి గుప్పలి ఎంత ఉందో, పిడికలి ఎంత ఉందో అంతే హృదయం ఉంటుంది వారికి. అందుకోసం ఈ కవి అంటాడు ఏమనంటే, పిడికలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను. కడలిని మించిన ఆశలు దాచెను. కడలి అనంటే సముద్రం. అంటే సముద్రాన్ని మించిన ఆశలు ఎందులో ఉన్నాయి? ఈ పిడికలి మించని హృదయంలో ఉన్నాయి. వేదికలెక్కెను, వాదము చేశాను, త్యాగమే మేలని బోధలు చేశాను. ఏంటంట? వేదికలెక్కెను, వాదము చేశాను, త్యాగమే మేలని బోధలు చేశాను, అయినా మనిషి మారలేదు, అతన్ని భ్రాంతి తీరలేదు. గొప్ప కవి అన్న మాటలు ఇవి. ఏంటంట?
పిడికలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచుకొని జీవితంలో ఎన్నో బాధలు చేసిన వారు, జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్గాలు వెతికిన వారు, జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప జీవితాలు నిలబడవు అని చెప్పగలిగిన వారు సహితము వారి జీవితంలో వారు మనసును గెలవలేకపోయారు. అందుకోసమే ఎవరిని చూసినా ఈ లోకంలో వారి మానవ యొక్క జీవితంలో వారి మనసులు మారలేదు, అలాగే వారి భ్రాంతి తీరలేదు. ఎన్ని బోధలు వింటే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మనం ఏ ఎలక్ట్రిక్ డివైస్ని వెతికినా కానీ, మనం ఆన్ చేసినా కానీ ఎన్నో బోధలు వస్తున్నాయి, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో రకాలైన మంచి మంచి సూత్రాలు వింటున్నాం. చాలామంది సమాజంలో సమాజ హితాన్ని చెప్తూ గొప్ప గొప్ప పాండిత్యం కలిగిన వారు ఎన్నో రకాలైన మంచి విషయాలు చెప్తున్నారు. ఎన్ని బోధలు విన్నా, అది దైవ సంబంధమైన బోధ అయినా, సమాజక సంబంధమైన బోధ అయినా, ఎన్ని రకాలైన మంచి విషయాలు విన్నా కానీ ఆ విషయాన్ని విన్న నీవు నీ జీవితంలో ఏ మాట అయినా కానీ హృదయంలో చేర్చుకోగలుగుతున్నావా? హృదయంలో చేర్చుకొని నీ మనసు మార్చుకోగలుగుతున్నావా? మార్చుకోలేకపోతే ఎన్ని బోధలు విన్నా, లేకపోతే ఎన్ని అద్భుతమైన మంచి విషయాలు విన్నా, దానివల్ల నీ భ్రాంతి తీరదు, దానివల్ల నీ మనసు మారదు, నీ బ్రతుకు మారదు. బ్రతుకు మారాలి అని అంటే మానవ జీవితంలో ఒక అద్భుతమైన నూతన అనుభవం రావాలి అని అంటే, నూతన వ్యక్తిగా నీ జీవితం మారిపోవాలి అని అంటే, నీ జీవితంలో నీ మనసును ఎవరి వైపు త్రిప్పాలి? చెప్పాలి త్వరగా. ఎవరి వైపు? దేవుని వైపు త్రిప్పాలి. ఎవరైతే వారి మనసును దేవుని వైపు తిప్పుకుంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట కూడా అదే. నీ జీవితంలో నీ బ్రతుకులో రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? వింటున్నాము, కానీ వింటున్న వాక్యానికి మనం లోబడకే కదా, మన జీవితంలో లోక ప్రకారం జీవించకే కదా, మన బ్రతుకుల్లో మనం దేవుని పిల్లలుగా బ్రతకలేకే కదా అన్యజనులలో దేవుని నామం దూషించబడేది. మనసు మారాలని తెలుసు, ఆ మనసు మారితేనే దేవుని యొక్క కార్యాలు చూస్తామని తెలిసి పాడతాం మనం. ఏమని? మారాలి మారాలి, మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుందని పాడే నీవు మారాలా? మనసు ఫలితం రావాలంటే చెప్పాలి. ఫలితం రావాలంటే చెప్పరేంటండి? మనసు మారాలి. మనసు మారకుండా దేవుని యొక్క సన్నిధిలో ఫలితాన్ని మనం చూస్తామా? చెప్పరేంటండి? చూడలేం. చూస్తామా? ఇద్దరు అన్నదమ్ములు అర్పణలు తీసుకెళ్ళారు. ఒక అర్పణ అంగీకరించబడింది, ఇంకొక అర్పణ చెప్పాలి అంగీకరించబడలా. ఒక ఆయనేమో ఇద్దరు కలిసి దేవుని పిలుపుని అందుకొని వచ్చారు. ఒక ఆయనేమో దేవుని పిలుపు మేరకు ఎక్కడికి వెళ్ళమంటే అటు వెళ్ళాడు. పచ్చగా చక్కగా గొప్ప పట్టణాలు కనపడితే అది ఒక పరలోకంలాగా, అది ఇక ఏదైనా తోటలా కనపడిందని ఇంకొక ఆయన ఇంకొక పక్కకు పోయాడు. ఎవరు అంగీకరించబడ్డారు? ఎవరు దీవించబడ్డారు? ఎవరు శపించబడ్డారు? చెప్పండి. ఎవరైతే వారి మనసును దేవుని వైపు త్రిప్పి దేవునితో అడుగులు వేశారో వారు రక్షించబడ్డారు. ఎవరైతే లోకాన్ని చూశారో వారు శపించబడ్డారు. లోకంలో మీరు గమనిస్తే, పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, ఎంతోమంది భక్తులు వారి జీవితంలో భక్తిని అనుసరిస్తూ భక్తిలో జీవిస్తూ అనేకమైన జీవితాల్లో వారి బ్రతుకుల్లో వారి యొక్క బలహీనమైన పరిస్థితుల్లో కూడా వారి బలహీనతలను దేవుని యొక్క సన్నిధిలో చంపేసుకొని, వారి బ్రతుకుల్లో చంపేసుకొని దేవుని కోసం బ్రతికి ఆత్మను గెలిచారు గనక ప్రాణాత్మ దేహాలతో వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని చూశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.